పరిసరాల్లో తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్తో డిప్యూటీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతో పాటుగా తాళరేవు మండలం పైన తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ విషయంపై చర్చించారు పవన్. తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామ ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ షెల్టర్స్లో ఆహారం, ఔషధాలు, పాలు వంటివన్నీ సమకూర్చి ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలు సిద్ధం చేయాలని తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటుగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఉప్పాడు సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఏలే రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువుగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీరు వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఇక వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల రైతులు ప్రజలకి సమాచారం ఇవ్వాలన్నారు. తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో కాకినాడ వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అయితే ఈ పరిస్థితిలో వద్దని, సహాయక చర్యలో యంత్రాంగం ఉందని, ఇప్పుడు జిల్లా టూర్ వద్దని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు.